గైస్ గుడ్ మార్నింగ్. సపోజ్ ఒక పర్సన్ ఒక టాప్ ఎంఎన్సీ కంపెనీలో పనిచేస్తున్నారు. ఆయన ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి ఒక కంపెనీలో అయితే జాయిన్ అయ్యారు. ఆ జాయిన్ అయిన తర్వాత 2-3 మంత్స్ జరిగిన తర్వాత ఆయన ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టారని చెప్పి హెచ్ఆర్స్ కి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ద్వారా తెలిసింది. తెలిసిన తర్వాత ఏం చేస్తారంటే ఈ పర్సన్ ని హెచ్ఆర్ బెక్ పిలిపించి ఈ విధంగా నువ్వు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టావని చెప్పి మా ఒక బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లో తేలింది. సో మేమైతే నిన్ను టెర్మినేట్ చేయము. నీ అంతటి నువ్వే రెసిగ్నేషన్ సబ్మిట్ చేసి వెళ్ళిపో అని చెప్పి ఆ ఎంప్లాయీకి అయితే చెప్పారనమాట. సో ఆ ఎంప్లాయీ ఏం చేశారంటే వాళ్ళు ఏ విధంగా చెప్పారో అలానే ఒక రెసిగ్నేషన్ లెటర్ అనేది వాళ్ళు సబ్మిట్ చేసి ఆ కంపెనీ నుంచి అయితే ఎగ్జిట్ అయిపోయారు. ఎందువల్ల కంపెనీ దగ్గర టెర్మినేట్ చేసే అధికారం ఉన్నా సరే ఆ పర్టికులర్ పర్సన్ తప్పు చేశాడు, వాళ్ళ యొక్క పాలసీస్ ని వైలేట్ చేశాడని తెలిసినా సరే ఆ పర్టికులర్ పర్సన్ టెర్మినేట్ చేయకుండా అతనితోటే ఒక రెసిగ్నేషన్ అనేది సబ్మిట్ చేయించి దాన్ని అప్రూవ్ చేయించి ఈ విధంగా బయటికి పంపడం కరెక్టేనా, అతను చేసిన తప్పు కదా, మరి తప్పుకు తగ్గ శిక్ష ఎందుకు పడలేదని చెప్పి చాలా మంది అడుగుతుంటారు అనమాట. సో దానికైతే సమాధానం ఈ వీడియోలో చూద్దాం అనమాట. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఏమంటే అసలు రెసిగ్నేషన్ అంటే ఏంటి, లేకపోతే ఈ టెర్మినేషన్ అంటే ఏంటి అనేది చూద్దాం అనమాట. అందరికి తెలిసిందే, బట్ ఎవరికైతే తెలియదు కొద్దిగా క్లియర్ గా చెప్పడానికి అయితే ట్రై చేస్తాను. రెసిగ్నేషన్ అంటే మనంతట మనం వాలంటీర్ గా మన ఎంప్లాయ్మెంట్ ని ఎండ్ చేయడం అనమాట. అంటే మనకు బయట వేరే ఆపర్చునిటీ వచ్చిందనో లేకపోతే సంథింగ్ ఏదో రీజన్ వల్ల వాలంటీర్ గా మనంతట మనమే డెసిషన్ తీసుకుని ఆ డెసిషన్ ని టాప్ మేనేజ్మెంట్ కి ఇన్ఫార్మ్ చేయడం. అదే టెర్మినేషన్ అంటే ఏంటంటే ఇన్వాలంటరీగా మన యొక్క ఎంప్లాయ్మెంట్ ని ఎండ్ చేయడం అనమాట. దీనికి వేరియస్ రీజన్స్ అయితే ఉంటాయి. అందులో టాప్ 3 రీజన్స్ అంటే మోస్ట్ ఆఫ్ ద రీజన్స్, ఎన్ని రీజన్స్ ఉన్నా సరే ఈ మూడిట్లోకి వస్తాయి అనమాట. రీజన్స్ ఏంటంటే ఒక కంపెనీ ఒక ఎంప్లాయీని టెర్మినేట్ చేయడానికి ఫస్ట్ థింగ్ వచ్చేసి వాళ్ళ యొక్క ఒక ఎంప్లాయీ యొక్క పెర్ఫార్మెన్స్ బాగాలేకపోవడం అనమాట. కంటిన్యూస్ గా వాళ్ళైతే ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోతున్నారు. ఎన్నిసార్లు ఛాన్స్ ఇచ్చినా సరే వాళ్ళైతే సరిగా వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయ్యి అట్లీస్ట్ వాళ్ళకు స్కేల్స్ లో ఉంటాయి. ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవుతున్నారా, అబౌవ్ ద ఎక్స్పెక్టేషన్స్ ఉన్నారా, లేకపోతే ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేస్తారని చెప్పి కొన్ని స్కేల్స్ ఉంటాయి వాళ్ళకి. సో ఆ బ్రాకెట్ లో వాళ్ళు కంటిన్యూస్ గా ఎక్స్పెక్టేషన్స్ మీట్ అవ్వలేకపోతున్నారు. ఎంత ట్రైనింగ్ ఇచ్చినా సరే వాళ్ళ దగ్గర ఎటువంటి మార్పు లేదు అన్నప్పుడు ఇంకా పర్ఫార్మెన్స్ బేస్డ్ మీద అయితే కొంతమంది ఎంప్లాయీస్ అయితే టెర్మినేట్ చేస్తాయి కంపెనీస్. అలా కాకుండా కొన్నిసార్లు ఏమంటే ఎంప్లాయీస్ ఏమంటే తిన్నగా ఉండకుండా లోపల మిస్కండక్ట్ చేస్తారు. వాళ్ళ పాలిసీస్ ని, వాళ్ళ యొక్క సంథింగ్ వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ ని ఇగ్నోర్ చేసి సంథింగ్ ఏదో చేస్తారనమాట. లేకపోతే లోకల్ గా ఎవరైనా హెరాస్ చేయడం ఇట్లాంటివి ఏదో చేస్తుంటారు అనమాట. ఇలాంటి మిస్కాండక్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా అయితే కంపెనీస్ అనేవి యాక్షన్ తీసుకుంటాయి అనమాట. వాళ్ళైతే టెర్మినేట్ చేస్తాయి. అండ్ థర్డ్ పాయింట్ వచ్చేసి కాస్ట్ కటింగ్. ఇంకా ఫైనాన్షియల్స్ చాలా వరస్ట్ గా ఉన్నాయి, చాలా ఇంపాక్ట్ అవుతుంది, ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనే ఎంప్లాయీస్ ని బేర్ చేయలేదు కంపెనీ అనుకున్న టైంలో కొంతమందిని అయితే తీసేస్తారన్నమాట. ఈ 3 కేసెస్‌లో చెప్తే కంపెనీ ఎప్పుడు కూడా ఎవరిని టెర్మినేట్ చేయదు. మోస్ట్ ఆఫ్ ద కేసెస్‌లో ఎప్పుడు టెర్మినేట్ చేయరన్నమాట. ఎస్పెషల్లీ నేను అబ్జర్వ్ చేస్తుంది ఏమంటే కంపేర్ టు అదర్ కంపెనీస్, అంటే వేరే కంట్రీస్‌లో ఉన్న కంపెనీస్ కన్నా కూడా ఇండియాలో వర్క్ చేస్తున్న కంపెనీస్‌కి కొద్దిగా మోరల్ వాల్యూస్ చాలా ఎక్కువ ఉంటాయి. వెంటనే ఒక ఎంప్లాయీని తీసేద్దాం అన్న మైండ్ సెట్ తోటి ఎవరు ఉండరన్నమాట. ఆల్మోస్ట్ ఒక 99% ఎట్లా మనం ప్రొవైడ్ చేయగలుగుతాం వీళ్ళకి ఎంప్లాయ్మెంట్ అనేది చూస్తారు వాళ్ళు ఎప్పుడు కూడా. ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చినా సరే ఎంత మర్యాదగా అతను బయటికి పంపుదామని చూస్తారు తప్పితే ఏదో హడావుడి చేసేసి గొడవ చేసేసి బయట తోసేద్దాం అన్నట్టుగా ఎక్కడ ఉండదు. చాలా హై మోరల్ వాల్యూస్ అయితే చాలా చోట్ల అయితే మెయింటైన్ చేస్తాయి ఇండియన్ ఐటీ కంపెనీస్. ఇండియాలో పనిచేస్తున్న ఐటీ కంపెనీస్ అన్నమాట. సో చాలా మంచి మంచి కంపెనీస్ అయితే ఉన్నాయన్నమాట. టాప్ టాప్ ఎంఎన్సీ కంపెనీస్ అన్ని ఇలానే ఉంటాయి. మోస్ట్ ఇట్లానే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు రభస చేసేసి వాళ్ళ పేరు అయితే బయట పెట్టుకోవాలని చూడదు. ఎంత స్మూత్ గా అయితే అంత స్మూత్ గా ట్రాన్సాక్షన్ అనేది క్లోజ్ చేయడానికి చూస్తాయి అనమాట. సో ఏ విధంగా ఈ విధంగా జరుగుతుంది అంటే ఎందువల్ల వీళ్ళు ఎలాగా రెసిగ్నేషన్ అనేదాన్ని సబ్మిట్ చేస్తారు ఎంప్లాయీ తోటి, వాళ్ళు టెర్మినేట్ చేయొచ్చు కదా, వాళ్ళ దగ్గర అధికారం ఉంది కదా అని చెప్పి మనలో చాలా మంది డౌట్ వస్తుంది అనమాట. ఎందువల్ల చేయాలంటే ఒక 4 రీజన్స్ అయితే ఉంటాయి అనమాట దీనికి. అందులో ఫస్ట్ థింగ్ ఏమంటే లీగల్ రీజన్స్ ని అవాయిడ్ చేయడం అనమాట. ఎందుకంటే సపోజ్ ఒక పర్సన్ అయినా ఆయన ఎంప్లాయ్మెంట్ అనెతికల్ గా అయితే ఎండ్ చేసేసారనమాట, టెర్మినేట్ చేసేసారు. సంథింగ్ ఏదో చెప్పి మా దగ్గర ఫైనాన్షియల్స్ లేవు, సంథింగ్ ఏదో లేవు అని చెప్పి టెర్మినేట్ చేసేసారు. టెర్మినేట్ చేసిన తర్వాత ఈ పర్సన్ కెన్ గో టు ద లోకల్ లేబర్ కమిషనర్ అండ్ ఫైల్ కంప్లైంట్ అనమాట. ఈ విధంగా నన్నైతే అనెతికల్ గా తీసేశారు, నన్నైతే ఈ విధంగా జరిగింది, నాకు అన్యాయం జరిగింది, నాకు మినిమం ఎటువంటి సెవరెన్స్ ప్యాకేజ్ ఇట్లాంటివి ఏమి ఇవ్వలేదని చెప్పి వాళ్ళు వెళ్ళి ఒక కంప్లైంట్ అనేది ఫైల్ చేయొచ్చు. దానికి చాలా లీగల్ గా చాలా ప్రొసీడింగ్స్ ఉంటాయి అనమాట అంతా కూడా. ఎందుకు అనవసరమైన తలనొప్పి అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే అదే ఎంప్లాయీ తోటే ఒక వాలంటరీగా ఒక రెసిగ్నేషన్ మెయిల్ కనుక పెట్టించుకున్నామంటే అది సింపుల్ కదా, ఆయనంతా ఆయనే వెళ్ళిపోతాడని చెప్పామంటే ఆయనే వెళ్ళిపోతాడని చెప్పి వాళ్ళతోటి ఒక రెసిగ్నేషన్ మెయిల్ అయితే పెట్టిస్తారన్నమాట. ఇది నెంబర్ 1 రీజన్. నెంబర్ 2 వచ్చేసి ఈ రెప్యుటేషన్ అయితే ఏదైతే ఉంటుందో ఈ పర్టికులర్ కంపెనీలో సపోజ్ ఈ పర్సన్ ఏదైనా ఒక మిస్కాండక్ట్ చేశారు. మిస్కాండక్ట్ చేసినప్పుడు ఇట్లాంటిది ఒక న్యూస్ కనుక బయట వెళ్ళిందంటే చాలా ఇంపాక్ట్ అయితే ఉంటుందన్నమాట. ఎంతో కొంత డ్యామేజ్ అయితే ఖచ్చితంగా కంపెనీకి జరుగుతుంది. ఇటువంటిది కాకుండా ఇలా టెర్మినేషన్ జరిగింది అనేది కాకుండా ఆ పర్టికులర్ పర్సన్ పిలిచి నీ ఈ విధంగా తప్పు చేశావు కాబట్టి నీ అంతట నువ్వే వాలంటరీగా రెసిగ్నేషన్ అనేది పెట్టేసి వెళ్ళిపో అని చెప్పి ఆయనకైతే ఒక వార్నింగ్ ఇచ్చి బయటకైతే పంపించేస్తారన్నమాట. అది ఏదైనా కానివ్వండి, ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టనివ్వండి, లేకపోతే బ్యాక్ డోర్ లో సంథింగ్ ఎవరికో డబ్బులు ఇచ్చరానివ్వండి, వాట్ ఎవర్, ఇట్లాంటివి అయితే ఖచ్చితంగా ఎంతో కొంత ఇంపాక్ట్ అయితే చూపెడతాయి కంపెనీస్ మీద. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని పిలిపించి వాళ్ళతో రెసిగ్నేషన్ అనేది పెట్టించి ఒక వార్నింగ్ ఇచ్చి పంపించేస్తారు. రేర్ కేసెస్ లో లీగల్ గా ప్రొసీడ్ అవుతారు తప్పితే 99% ఎక్కడ జరగదు అనమాట లీగల్ గా ప్రొసీడ్ అవడం అనేది. సో ఇది సెకండ్ రీజన్ అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్మూత్ ట్రాన్సాక్షన్ గురించి. ఎప్పుడు ఆలోచించండి, ఈ టెర్మినేషన్ అనే దానికి ఒక వర్క్ ఫ్లో ఉంటుంది, లేకపోతే రెసిగ్నేషన్ అప్లై చేసిన తర్వాత
పెట్టిన తర్వాత ఒక వర్క్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. ఈ వర్క్ ఫ్లో ఈ రెసిగ్నేషన్‌లో కొద్దిగా స్మూత్‌గా ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ టెర్మినేషన్‌లో కొద్దిగా హార్ష్‌గా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇందులో కొద్దిగా టాప్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అసలు ఏం జరిగింది, ఇన్వెస్టిగేషన్ అంతా ఉంటుంది. వాళ్ళ ఒక కేస్ స్టడీలా మొత్తం అంతా చూసుకోవాల్సి ఉంటుంది. మొత్తం రీజన్స్ అన్ని వాళ్ళైతే టాప్ మేనేజ్మెంట్‌కి ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఇదంతా కొద్దిగా అవాయిడ్ చేయడానికి ఏం చేస్తారంటే నీట్‌గా అతనితోటి ఒక రెసిగ్నేషన్ మెయిల్ పెట్టించి ఒక వార్నింగ్ ఇచ్చేసి పంపించేస్తారన్నమాట. సో ఈ స్మూత్ ట్రాన్సాక్షన్ అనేది ఇక్కడ జరుగుతుందన్నమాట. రెసిగ్నేషన్‌లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎంప్లాయీ యొక్క మోరల్ కాపాడడం. ఇది నేను యాక్చువల్లీ చెప్పాలంటే ఇండియన్ ఐటీ కంపెనీస్‌లో చాలా మంచిదన్నమాట ఇదంతా కూడా. ఎందుకంటే ఇప్పుడు ఇట్లా పర్సన్ తప్పు చేశాడు. తప్పు చేస్తే వీళ్ళేం చేస్తారంటే ఆ కంపెనీ అతను ఆ కంపెనీలో పనిచేస్తున్నప్పుడు తప్పు జరిగింది కాబట్టి వీళ్ళేం చేస్తారంటే పర్టిక్యులర్ కంపెనీ నుంచి అతన్ని బయటికి పంపించేసి అతని ఫ్యూచర్‌ని అయితే దెబ్బతీయకుండా చూస్తారన్నమాట. సో వేరియస్ రోల్స్‌కి అయితే వేరే కంపెనీస్‌కి అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకున్నప్పుడు అతనికి ఎటువంటి రీమార్క్స్ లేకుండా ఉంటాయి. కొన్ని సార్లు ఏమవుతుందంటే మనం చేసిన పనుల వల్ల ఏమవుతుందంటే మన ఎక్స్‌పీరియన్స్ లెటర్‌లో లేకపోతే రిలీవింగ్ లెటర్‌లో కూడా ఆ వర్డ్స్ అయితే మెన్షన్ చేస్తారు. దానికి మనమైతే ఏం చేయలేం. ఖచ్చితంగా మనం చేసుకుందే కదా అంతా కూడా. సో అటువంటి దానికి ఏం చేయలేం మేడం. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమంటే కంపెనీస్ అయితే అటువంటివి మెన్షన్ చేయడానికి ట్రై చెయ్యవు. ఎందుకంటే వాళ్ళు కంపెనీ నుంచి అతనైతే వెళ్ళిపోతున్నాడు. ఇంక వెళ్ళిపోయిన తర్వాత అతనితో మనకేంటి గొడవ అని చెప్పి అతనికైతే స్మూత్ ట్రాన్సాక్షన్ ద్వారా మొత్తం లెటర్స్ అన్ని అతనికి వచ్చేలా చేస్తాయి. అట్ ద సేమ్ టైమ్ ఫ్యూచర్‌లో అతను ఏమైనా వేరే జాబ్స్‌కి అప్లై చేసుకుంటున్నాడా లేకపోతే అతనికి రిఫరెన్సెస్ కావాలి ఈ పర్టిక్యులర్ కంపెనీ నుంచి అన్నట్టు అంటే వాళ్ళ మేనేజర్స్ నుంచి లేకపోతే వాళ్ళ కొలీగ్స్ నుంచి రిఫరెన్సెస్ కావాలనుకున్నప్పుడు కొద్దిగా స్మూత్‌గా ఉంటుంది. ఎటువంటి గొడవ లేకుండా ఉంటుందని చెప్పి ఆ ఎంప్లాయీ యొక్క మోరల్ కాపాడడానికి ఈ విధంగా రెసిగ్నేషన్ అనేది అతనితోటి సబ్మిట్ చేయించి టెర్మినేట్ చేయకుండా అయితే బయటికి పంపించేస్తారన్నమాట. సో ఈ విషయంలో అయితే కొద్దిగా ఐటీ కంపెనీస్ అయితే కొద్దిగా మోరల్ వాల్యూస్ అనేవి చాలా మెయింటైన్ చేస్తాయి. సో ఈ విధంగా ఏమంటే ఎవరైనా తప్పు చేశారు, ఫేక్ ఎక్స్‌పీరియన్స్ పెట్టారు సంథింగ్ ఏదైనా మిస్‌కనెక్ట్ చేశారన్నా సరే మాక్సిమం వాళ్ళతోటే రెసిగ్నేషన్ అనేది పెట్టడానికి ట్రై చేస్తారన్నమాట. సో టెర్మినేట్ చెయ్యవు. సో ఈ వీడియో కాన్సెప్ట్ కనుక మీకు నచ్చిందంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్ అండ్ థాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ అప్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై.